ఇటు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో భారీ వర్షాలతో లోయర్ మానేరు డ్యామ్ కు పెద్ద ఎత్తున వరద చేరుతోంది. మానకొండూరు, కేశపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మండల కేంద్రాల్లోని చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు ఇలాగే కొనసాగితే లోయర్ మానేరు ఒక్క రోజులోనే నిండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. మనకి ఎంత దూరంగా నీళ్ళేనండి ఇప్పుడు ఏడన్నా అన్న స్తూపం కదా స్తూప్ చేసినట్లు కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలతో లోయర్ మానేర్ డ్యామ్ కి అయితే పెద్ద ఎత్తున వరద అయితే చేరుతుంది. ఎందుకంటే ఇక్కడ పడుతున్నటువంటి వర్షాలు పైనుంచి వస్తున్నటువంటి వరద ఈ రెండు కూడా ప్రమాదాన్ని సూచిస్తున్నటువంటి తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు వరదలు కూడా రావడంతో ఇదైతే మానేరు డ్యామ్ కు పెద్ద ఎత్తున వరద చేరుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఏం జరుగుతుందనే భయాందోళన వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఆశా, మీరు అన్నట్టుగానే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలకు మాత్రం చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఇటు సిరిసిల్లలో నిన్నటి నుండి చూస్తా ఉన్నాం, నర్మలలో దాదాపు 5 చిక్కుకున్న పరిస్థితి కనబడ్డది. ఆ 5 సురక్షితంగా బయటికి తీసుకురావడానికి అధికారులు చాలా పెద్ద ఎత్తున ఈ సహాయ చర్యలు చేపట్టారు. దానికి సంబంధించి ఇప్పటికే హెలికాప్టర్లు కూడా రాబోతున్నాయి. అందులో భాగంగానే కరీంనగర్ కు సంబంధించి ఇక మానేరు అనేది చాలా ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండింది. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ప్రధానంగా ఈ యొక్క గోవా మానేరుకు వాటర్ తరలిస్తున్న ఫ్లో మనం చూస్తా ఉన్నాం. ఆ తరలింపులో భాగంగా ఇప్పటికే ఈ మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న మానేరుకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా నిండు కుండలాగా నిండిపోయిన సందర్భం కనబడుతుంది. ఇక లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపడుతూనే అప్రమత్తం చేశారు. ఇక మరి పూర్తి వరద ఉధృతి అలానే కొనసాగితే మాత్రం లోతట్టు ప్రాంతాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఒకవైపు బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది రామగుండంలో, మరొక వైపు సిరిసిల్లలో వర్షాలకు పూర్తిగా నర్మాల ప్రాజెక్టులు అక్కడ ఇరుక్కున్న పరిస్థితి. మరొక వైపు ఇప్పుడు మానేరుకు సంబంధించి కూడా పూర్తిగా ఆ ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం ఎక్కడికక్కడ ఇప్పటికే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, అదేవిధంగా జగిత్యాల జిల్లాలకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ అదేవిధంగా కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి, పాఠశాలన్నిటికీ కూడా. మొత్తానికి అధికారులు ఒక వాట్సాప్ నెంబర్ ను కూడా ఇచ్చారు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఉన్నట్టయితే ఆ నెంబర్ కి కూడా కాల్ చేయమని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గత 2 రోజుల నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా